చంద్రబాబు మదిలోను, పవన్ కళ్యాణ్ గారి మదిలోను ఇద్దరిలోనూ ఒకటే ఆవేదన ఉందట, ఒకటే బాధ ఉందట. అదేంటంటే సోషల్ మీడియా గురించి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా విసురుతున్న అనేక ఛాలెంజ్లను ఎదుర్కోవడం అనేది ఇద్దరు ప్రధాన నేతలు కూడా ఒక బిగ్ టాస్క్గా మారిందట. దీంతో ఒక ప్రత్యేక చట్టం చేయాలని ఆలోచించడంతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి అనేది కూడా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నారట. గత ఎన్నికల్లో 164 స్థానాలను గెలుచుకొని ప్రతిపక్షమే లేకుండా ప్రభుత్వాన్ని స్థాపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ను సోషల్ మీడియా భయపెడుతుందా అనేది కూడా ఇక్కడ. తాము ఎంత జాగ్రత్తగా పనిచేస్తూ వివాదాలకు దూరంగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఏదో రకంగా రచ్చ చేసి ప్రభుత్వాన్ని రోడ్డుకి ఈడుస్తున్నారు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ ఇద్దరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సోషల్ మీడియాలో జరుగుతున్న అడ్డగోలు ప్రచారం వల్ల ప్రభుత్వానికి తలనొప్పులు వస్తున్నట్లు భావిస్తున్నారు. దీంతో ఈ సమస్యను అధిగమించడం ఎలా అనేది మదన పడుతున్నారు. అందుకే ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలనుకుంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులపై కేసులు పెట్టాలనుకుంటున్నారు. సోషల్ సైకోలను అదుపు చేసేందుకు అరెస్టులు కూడా చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు సోషల్ మీడియా కేసుల్లో ఇప్పుడు అరెస్టులకు బ్రేక్ పడింది. ఇదే సమయంలో వ్యక్తిగత దోషాలను వదిలిపెట్టిన సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వంపై మరో విధమైన యుద్ధానికి తెరదీశారు. లేనిది ఉన్నట్లు చూపుతూ ఫేక్ ప్రచారం చేస్తూ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు అనేది ఒక వర్గం చేస్తున్న వ్యాఖ్యలు. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా కొన్ని పోస్టులు చేస్తూ అధికార పార్టీ కార్యకర్తలను కూడా తప్పుదారి పట్టించడం, తమ ట్రాప్లో ఇరుక్కునేలాగా చేయడం, ఇది ప్రభుత్వ వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. మొన్న మధ్యన అమరావతి మునిగిపోయిందని, విజయవాడ ప్రకాశం బ్యారేజ్ శిథిలావస్థకు చేరుకుందని, ఇలా రకరకాల ప్రచారాలు, రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, ఇవన్నిటిని ఇప్పుడు ఇద్దరు కూడా ఏంటి ప్రభుత్వం మీద అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఇదే ఆవేదన చెందుతున్నారట. మేబీ దీనికి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకురాబోతున్నారు భవిష్యత్తులో. ఆ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, అందులో ఎలా ఉంటాయి, దీంతో ప్రత్యర్థులు ట్రాప్లో పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఇప్పటికే కార్యకర్తలు కూడా హెచ్చరిస్తున్నారట ఎక్కడెక్కడ. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా ఈ విషయంలో ముందుకెళ్తున్నారు. మరి ఫైనల్గా ఆ చట్టం ఎలా ఉండబోతోంది ఏంటి, సోషల్ మీడియా విషయంలో ఇద్దరు పడుతున్న ఆవేదన, ఇద్దరు పడుతున్న బాధ ఆ చట్టం తీరుస్తుందా భవిష్యత్తులో ఏంటనేది చూడాలి.